మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరి తెగించారు. కొప్పునూరులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆయన విగ్రహానికి ఉన్న చేతిని విరగొట్టారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున విగ్రహం వద్దకు చేరుకున్నారు. ధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మాచర్ల బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. బాధ్యులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. మాచర్ల మండలం కొప్పునూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొప్పునూరులోని తెలుగుదేశం నాయకులు ధ్వంసం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని నిప్పులు చెరిగారు. రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ మాచర్లలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులు ఓవర్ యాక్షన్ చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈరోజు వాళ్ళ యొక్క మనసులు క్షోభిస్తా ఉన్నాయి. ఈ తెలుగుదేశం గోండాలు చేసిన ఈ యొక్క నీచమైన పరిస్థితికి దీనికి సంబంధించి కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాను. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. సంబంధించిన అధికారులు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంతటి వారైనా సరే వీరు వెనక ఎవరున్న వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు ఇన్ఛార్జిగా వచ్చిన బ్రహ్మానంద రెడ్డి ఈరోజు గతంలో ఒకే రోజు 7 మందిని చంపిన యాక్షన్ మర్డర్ల కేసులో ఏవన్గా ముద్దాయిగా ఉన్న బ్రహ్మానంద రెడ్డి అతన్ని పంపించి ఈరోజు సంవత్సరంన్నర కాలం నుంచి కూడా అన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి అన్ని ప్రాంతాల నుండి పొలాలను టార్గెట్ చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా యాక్షన్ వైపు గొడవల వైపు మళ్ళించేసి ఆ కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉన్నాడు, శోభ రగిలిస్తా ఉన్నాడు. మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాడు.